బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మధ్యప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మరో ప్రాణం బలి తీసుకున్న సహజీవనానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లవర్ను చంపి ఆ శవంతో, బహుశా ఈ పదం కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. లవర్ను చంపి ఆ మృతదేహంతో ప్రియుడు 3 రాత్రులు గడిపాడు. అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. వీళ్ళిద్దరూ 3 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. రితికా సేన్, సచిన్ రాజ్పుత్ వీళ్ళిద్దరూ 3 ఏళ్ళుగా సహజీవనం, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. అయితే ఈ 3 ఏళ్ళు బాగానే ఉంది. కానీ 3 ఏళ్ళు గడిచింది కదా, ఇంకేముంది, మాయదారి అనుమానం రోగం ముదిరిపోయింది. దీంతో వాడికి ఏ రోగం పుట్టుకొచ్చిందో ఈ సచిన్ రాజ్పుత్కి రితికా సేన్ మీద అనుమానం మొదలైంది. దీంతో భోపాల్లో గాయత్రి నగర్లో నివాసం ఉంటున్న ఈ జంట మధ్య కాస్తో కుస్తో వివాదాలు మొదలయ్యాయి. దీంతో రితికాపై మొదలైన ఆ అనుమానం పతాక స్థాయికి చేరుకుంది. ఎంతలా అంటే నిత్యం ఏదో ఒక వేధింపులు గురవుతూనే ఉంది. ఇది అక్కడ జరుగుతున్న చర్చ. అయితే శుక్రవారం రాత్రి రితికా ప్రశాంతంగా పడుకుని ఉంది. రోజులాగే తన దినచర్య కొనసాగిస్తూనే ఉంది. హ్యాపీగా వండుకుంది, తింది, వాడితో మాట్లాడింది, అంత సజావుగానే సాగింది. కానీ అప్పుడే మృత్యువు సచిన్ రాజ్పుత్ రూపంలో తనను వెంటాడింది. ఆ శుక్రవారం రాత్రి రితికా దగ్గరికి వెళ్ళాడు సచిన్ రాజ్పుత్. అమానవీయంగా, అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా కత్తి తీసుకొని కసా 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 గొంతు కోసేశాడు రితికా గొంతు ఈ సచిన్ రాజ్పుత్. తర్వాత ఏం చేశాడో తెలుసా? అంతే, గొంతు కోసేశాడుగా, అక్కడితో ఊరుకోలేదు. ప్రేమించిన వ్యక్తి కదా అని చెప్పి కనీసం కనికరం చూపించలేదు. ఆమె ప్రశాంతంగా పడుకున్న సందర్భంలో తన వెంట తెచ్చుకున్న ఆ కత్తులతోనూ చాకుతోని కసా 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 గొంతు కోసేసి ఆమెను అత్యంత దారుణంగా చంపేశాడు. అక్కడితో ఆగలేదు ఈ సచిన్ రాజ్పుత్. ఆమెను చంపేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టేసి ఆ మృతదేహంతోనే 3 రాత్రులు గడిపాడు. అవును, 3 రాత్రులు గడిపాడు. దాదాపుగా ఒకరోజు గడిచిపోతూనే, మరి ముఖ్యంగా ఇటువంటి సందర్భాల్లో ఆ దుర్గంధం డికంపోజ్ అవుతూ ఉంటున్న సందర్భంలో ఆ దుర్వాసన వచ్చేస్తూ ఉంటుంది. దీనికి ఏం చేశాడో తెలుసా ఆ దుర్మార్గుడు? దీనికి కూడా చిట్కా పాటించాడు. ఆ దుర్వాసన తనకి తెలియకుండా వెంటనే ద్రవ పదార్థాన్ని పుచ్చేసుకున్నాడు. అవును, వెంటనే మద్యం సేవించేశాడు. ఇక్కడే అసలైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. కడుపులోకి ఇంత పోసాడో లేదో, నిజమంతా బయటికి కక్కేశాడు తన ఫ్రెండ్స్తో. ఇంత పడిందో లేదో, అసలు విషయం కక్కేశాడు సచిన్ రాజ్పుత్ తన స్నేహితుల దగ్గర. దీంతో ఇతగాడి భయాన్ని కూడా వెలగక్కాడు వాళ్ళ స్నేహితుల దగ్గర. గుర్తుందిగా, నిజంతో పాటే తన భయాన్ని కూడా వెలగక్కాడు. అప్పుడే అసలు నిజం బయటపడింది. ఇక్కడితో అయిపోలేదు సినిమా. ఇది జస్ట్ ఇంటర్వెల్ మాత్రమే. ఇక్కడ కథ అసలైన టర్న్ తీసుకుంది. ఈ సచిన్ రాజ్పుత్ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో, తాగింది కాస్త దిగిపోయింది, జర్రమని దిగిపోయింది మొత్తం అంతా. ఇప్పుడు కనుక నిజం నేను దాచితే ఈ దరిద్రం తనకెక్కడ చుట్టుకుంటుందని చెప్పి భయపడ్డాడు సచిన్ రాజ్పుత్ స్నేహితుడు. వెంటనే మెల్లిమెల్లిగా సచిన్ రాజ్పుత్ నుంచి మొత్తం సమాచారాన్ని అంతా లాగి పడేశాడు. అప్పుడేం జరిగింది, అసలు సచిన్కి రితికాకి మధ్య గొడవలేంటి, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చాడు. ఇవన్నీ చెప్పుకొచ్చిన సందర్భంలోని అప్పుడు ఇక లాభం లేదనుకున్న సచిన్ స్నేహితుడు వెంటనే బజారియా పోలీస్ స్టేషన్ ఆ పోలీసులకు సమాచారం అందించాడు. ఎందుకు వీళ్ళిద్దరు వయసు ఎంతో తెలుసా? సచిన్ రాజ్పుత్కి కేవలం 32 ఏళ్ళు, రితికాకి 29 ఏళ్ళు. అంటే దాదాపుగా ఇద్దరు 3 ఏళ్ళుగా ప్రేమించుకుంటా అంటే అర్థం చేసుకోవచ్చు. ఇదేనా ప్రేమంటే? ప్రేమంటారా, కామం అంటారా?
లేకపోతే ఇంకేమైనా పదాలు ఇక్కడ పడాలా? ఒక మనిషిని, ప్రేమించిన వ్యక్తిని చంపేయడం ప్రేమ? 3 ఏళ్ల పాటు సహజీవనం చేశారు, ప్రేమించుకున్నారు, ఏం కోరికలు తీరిపోయాయా ఒకరి మీద ఒకరికి? ప్రేమ అంటే కోరికలా, కామమా, అనుమానమా? అనుమానం ఉంటే వదిలేయచ్చుగా, హక్కు నీకుందిగా. అనుమానం ఉంటే ప్రశ్నించచ్చుగా. లేదు ఇంకా ఆల్టర్నేటివ్, నీకు ఇంకా లీగల్గా ఇబ్బంది అనుకుంటే పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, చట్టానికి చేతుల్లో తీసుకొని చంపేస్తారా? ఇదేనా ప్రేమంటే? దీన్ని ప్రేమంటారా? ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది, ఏ విధంగా బయటకు వచ్చింది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ప్రస్తుతం సచిన్ రాజ్పుత్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? మధ్యప్రదేశ్లో దారుణ ఘటన జరిగింది. లివ్ ఇన్ రిలేషన్, మరో వ్యక్తి బలయ్యారు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఒకవైపు ప్రియుడితో కలిసి అటు భర్తని హత్య చేసినటువంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం, ఒకటి మరొక ముందే. ఇంకోటి రిపీట్ అవుతూనే ఉన్నది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ ఘటన అనేది జరిగింది. ఈ ఘటన ఒకవైపు సచిన్ రాజ్పుత్, అదేవిధంగా రితిక, ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు నేళ్ల నుండి. కానీ కొన్ని నెలల క్రితం వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్ లోకి వచ్చారు, వాళ్ళు కలిసి ఒకే దగ్గర ఉంటున్నారు. ఈ ఇద్దరు కూడా ఇంకోవైపు సచిన్ ఎలాంటి పని కూడా చేయకుండా మొత్తం కూడా తన రితిక పైన ఆధారపడితే ప్రస్తుతం రితిక ప్రైవేట్ జాబ్ చేస్తుంది. రితిక వచ్చిన డబ్బులతో ప్రస్తుతం అయితే గడుపుతున్నారు. కానీ ఒకవైపు రితిక రోజు ఆఫీస్కి వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ కూడా తన పైన అనుమానాలు పెంచుకున్నారు. తన ఫోన్ ని కావచ్చు, తను మాట్లాడేటువంటి వాట్సాప్ కావచ్చు, ఇవన్నిటిని కూడా నిత్యం చెక్ చేస్తూ కూడా వేధింపులో గురి చేస్తూ ఉన్నారు. అనుమానం అనేది పెనుభూతం. అలాంటిదే ఇక్కడ ఆమె పెనుశాపంగా మారింది. కేవలం అనుమానంతోని ఆమెని గొంతు కోసి అత్యంత తనతోనే ఇన్నేళ్ళు, దాదాపు కొన్ని నెలల నుంచి వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు, కొన్ని నెలల నుంచి వాళ్ళు లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు. అలాంటిది తన పైన ఎలాంటి నమ్మకం లేకుండా అత్యంత దారుణంగా గొంతు కోసి మరి హత్య చేశారు. గొంతు కోసిన అనంతరం ఒకవైపు బెడ్షీట్ తో అక్కడ మృతదేహాన్ని కప్పారు. మృతదేహాన్ని కప్పిన అనంతరం తన స్నేహితుడికి ఇలా జరిగిన సంఘటన చెప్పారు. కానీ మొదట తను లైట్ తీసుకున్నారు, మొత్తం కూడా నమ్మలేదు. మరో రోజు కూడా ఇదే చెప్పడంతో అనుమానం వచ్చినటువంటి తన స్నేహితుడు వెంటనే పోలీసులను సంప్రదించారు. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వెంటనే అక్కడికి సంఘటన స్థలానికి చేరుకున్నారు. చూసేసరికి పోలీసులు అక్కడికి షాక్ అయ్యారు. మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి బెడ్షీట్ తో కవర్ ఉన్నటువంటి వెంటనే ఆ మృతదేహాన్ని హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం అయితే పంచనామా చేసి అనంతరం పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా పూర్తయినది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ ఎంత క్రూరంగా చంపారనేది కూడా ఒక రిపోర్ట్ వస్తే వాళ్ళు ప్రస్తుతం రాజ్పూత్ పై హత్య కేసు నమోదైంది. ఇప్పటికీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంత కారణాలు ఉన్నాయా, ఇంకేమైనా ఫైనాన్షియల్ గా ఏమైనా ఉన్నాయా అంటూ కూడా ఒకవైపు సచిన్ రాజ్పుత్ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు. గతంలో ఏమైనా చేశారా, ఇదేనా అని కూడా మొత్తం కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. యూపీలో తరచుగా ఇలాంటివి ఎదురవుతున్నాయి. ఇంకోవైపు కర్ణాటకలో కావచ్చు, బెంగళూరులో తరచుగా ఒకవైపు ప్రియుడు మోసులో పడి ఇలాంటి ఘటనలు ఎదురవుతుంటే ఇప్పుడు మరోసారి తన లవన్ని అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రితిక చాలా డీసెంట్గా ఉండదు, వచ్చి తన పని మాత్రం తను చేసుకున్నది. కానీ అలాంటిది కేవలం చిన్న అనుమానము, అది ఒకవైపు తను ఫోన్స్ కావచ్చు ఆఫీస్ పర్పస్ గా మాట్లాడినా దాన్ని కూడా పెద్ద సీన్ చేసేవారంటూ కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం సచిన్ రాజ్పుత్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసు నమోదైంది. ఇంకోవైపు పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం చూస్తున్న అనంతరం దానిపైన ఎలాంటి ఇంకా సెక్షన్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడున్న సెక్షన్స్ తో పాటు రిపోర్ట్ వచ్చిన అనంతరం ఇంకా వేరే సెక్షన్స్ కింద కూడా కేసులు నమోదయ్యే